నా దొరపల్లి అన్న తమ్ముళ్ళు, నా గ్రామ పెద్దలకు, ఈ పోచమ్మ తల్లి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ దూరపల్లి గ్రామ ప్రజలు అందరూ కలిసికట్టుగా అన్నదమ్ముళ్ళగా అందరూ ఇంత విజయవంతం చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ దూరపల్లి గ్రామ ప్రజలందరికీ ఇంకా ఇంతకంటే మెరుగుగా, ఇంతకంటే విజయవంతంగా ఈ పోచమ్మ తల్లి ఇది ఏదైతే వేడుక ఉందో నెక్స్ట్ టైము దీనికంటే 100 రెట్లు ఎక్కువ బెస్ట్గా వచ్చే విధంగా మళ్ళీ ఇంకా ప్రయత్నం చేసి ఇంతకంటే ఇంకా మంచిగా చేస్తాము. ఇంకా దీనికంటే ఇంకా ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ దూరపల్లిని ఇంకా మా అన్నదమ్ములు అందరం కలిసి ఈ దూరపల్లిని ఇంకొక 100 రెట్లు ఇంకా పైకి తీసుకువెళ్ళే విధంగా మేము దూరపల్లి ప్రజలందరం కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. అందరికీ థ్యాంక్ యూ. దూరేపల్లి వలన అందరికి దేవుని దయ వలన, పోచమ్మ గుడి వల్ల అందరూ దేవుని దయ వలన శుభకార్యాలు ఎప్పుడైనా ఘనకార్యంగా జరుగుతుంది. ఎప్పుడైనా ఇది సంతోషంగా జరుగుతుంది. కులాపాతం భేదం లేకుండా అన్ని విధాలుగా మంచిగా జరుగుతుంది. ఇది దేవుని దయ వలన, మన పోచమ్మ గుడి వలన 100% ఇది మంచిగా జరుగుతుంది. మాకు కూడా ఇక్కడ ప్లేస్ జరిపోయినందుకు కూడా ఇంకా కొంచెం ప్లేస్ జరపడానికి రెడీ అయినాము. అది కూడా అతి తొందరలో చేస్తున్నాం. ఇప్పుడు దీని గురించి ఏమి ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఇంత కొంచెం కూడా వెడల్పు చేయవలసిన అవసరం ఉంది. మంచిగా చేయగలుగుతున్నాం. ఇది ఇంకా పోతరాంగా ఇంకా పెరుగుతుంది కాబట్టి 100%గా ఇప్పుడు ఇంకా కొంచెం పెద్దగా చేయవాలని కోరుతున్నాం. అందరు పెద్ద దయ వలన. ఈ మా గ్రామంలో పోచమ్మ తల్లి గుడిని తన సొంత నిధులతో నిర్మించినటువంటి నరేందర్ రెడ్డి సార్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మా గ్రామంలో జరిగే ప్రతి పండుగకు మీ సహకారం కూడా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ గుడి నిర్మాణంలో కీలక పాత్ర పోషించేటువంటి నరేందర్ రెడ్డి సార్కి ప్రత్యేక మా గ్రామం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దొరపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి గుడి పండుగ అందరం మంచిగా జరుపుకుంటాం. ఆ కులం భేదం అనకుండా అందరం మంచిగా అందరం కలిసిమెలిసి చేసుకుంటాం. ఏమి చవడాలు ఇవ్వడాలు లేకుండా మంచిగా చేసుకుంటాం. మా నివర్సగా దూరపల్లి గ్రామ పెద్దలకు, అక్కలకు, చెల్లెలకు, నా కుటుంబ సభ్యులాగా అందరూ ప్రతి కులము భేదము లేకుండా అందరూ మంచిగా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇలాంటి మళ్ళీ నెక్స్ట్ కూడా పోచమ్మ తల్లి బోనాలకు మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నా. నేను ముందు ఎల్లకాలం 5 సంవత్సరాల వరకు నేను తోడుగా ఉంటాను. అందరూ నా కుటుంబం లాగా భావిస్తున్నాను. అక్క, చెల్లెలు, తమ్ముళ్ళు అందరూ గ్రామ పెద్ద